దత్తార్పణమస్తు. 2026 జూలై 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో మకర రాశి ఫలితము. ఈ మకర రాశి వారికి గ్రహ సంచారము ఏ ఏ రాశుల్లో గ్రహ సంచారం ఎలా ఉంది అన్నది చూద్దాం. మకర రాశ్యాతు కుటుంబ స్థానంలో, ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రాహు సంచారం, తృతీయంలో శని, అష్టమంలో శుక్రకేతువులు, సప్తమ స్థానంలో గురుగ్రహము, షష్టమంలో రవి బుధులు, పంచమంలో కుజ సంచారం. ప్రధానంగా ఈ మకర రాశి వారికి కుజగ్రహము యోగించడం ద్వారా రావాల్సిన డబ్బులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కడైనా బయట రావాల్సిన డబ్బు ఉంటే వస్తుంది, లేదా ఏదైనా ఎవరి ద్వారానైనా మనకు ధనయోగము అన్నది పెండింగ్ ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మకర రాశి వారికి ఉద్యోగ యోగం కూడా లభిస్తుంది. ఎందుకంటే మీకు ఉద్యోగ స్థానంలో ఈ బుధుడు ఉండడం అది యోగాన్ని ఇస్తుంది. ఈ జూలై 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో జాబ్ ట్రై చేస్తే జాబ్ వస్తుంది. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. పెద్ద ఆటంకాలు చికాకులు అయితే లేవు. వ్యాపారం చేసే వాళ్లకు గురువు యొక్క అనుగ్రహంతో వ్యాపారం కలిసి వస్తుంది. అయితే రాహు ధనస్థానంలో ఉండడం ద్వారా అనుకోని ఖర్చులు, ఇతరులని నమ్మి డబ్బు ఇవ్వటం, ఆ డబ్బు చేతికి సకాలంలో రాకపోవడం, తద్వారా కొంత మీరు మానసిక అశాంతికి గురవుతారు. డబ్బు వచ్చినప్పటికీ చేతిలో డబ్బు నిలబడకుండా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యం, ఈ మకర రాశి వారికి ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ వారం అంటే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో అనారోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యం కుదుట పడుతుంది, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఇంట్లో ఏవైనా గొడవలు చికాకులు ఉంటాయంటే పెద్దగా సమస్యలేం లేవు. భార్య భర్తలు పిల్లలు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. బంధుమిత్రాదులు స్నేహితులు ఎక్కడ కూడా ఎటువంటి మనస్పర్ధలు ఇక్కడ ఏం కనపడట్లే. మకర రాశి వారికి ఈ 10 రోజుల్లో ప్రశాంతత ఎక్కువగా తెలుస్తోంది, ఇక్కడ సూచిస్తోంది. ఇక లోన్లు ఎవరైనా లోన్లు పెట్టుకుంటే లోన్లు వస్తాయా అంటే ఇక్కడ లోన్ రావడానికి ఆస్కారం ఎక్కువగానే ఉంది. లోన్లు లభిస్తాయి, లేదా బయట రావాల్సిన డబ్బులు వస్తాయి. లోన్లు రావడం ద్వారా లేదా డబ్బు రావడం ద్వారా కూడా మీరు ఆనందంగా ఉండే అవకాశం తెలుస్తోంది. ఇక ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందా ఈ 10 రోజుల్లో అంటే అనుకూలంగా ఉంది. అయితే ఆషాఢ మాసం అని చెప్పి చాలామంది ఇల్లు మారరు. ఆ ఒక్క నియమం చేత మారకపోవడం మంచిది. విదేశాల్లో ఉన్న వాళ్లకు మకర రాశి వారికి కలిసి వస్తుందంటే యావరేజ్. ఉద్యోగపరంగా వీసా పరంగా కొన్ని ఆటంకాలు అయితే మకర రాశి వారికి క్లియర్గా తెలుస్తుంది. అంత ఈ వారం అనుకూలంగా లేదు. మరి చదువుకునేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలు మకర రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి తప్పనిసరిగా చదువుకోవడము, చెప్పిన మాట వినటం, మొండితనం పోవడం, మారటం ఈ వారంలో అయితే పిల్లలకు మకర రాశి వారికి బాగానే ఉంది. చదువు అనుకూలంగానే ఉంటుంది. ఇక మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఈ 13వ తారీఖు అంటే 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో 13వ తారీఖు తలస్నానం చేయాలి. సమస్త పాంచభౌతిక దోషాలు తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళాలి, రామ దర్శనం చేసుకోవాలి ఈ 10 రోజుల్లో. తద్వారా నవగ్రహ దోషాలు పీడలన్నీ తొలగిపోతాయి. ఇక అక్కడ అర్చకుడికి రామాలయంలో ఒక 1/2 కేజీ చింతపండు దానం చేయాలి. ఏదైనా పులుపైన పదార్థం అందులో చింతపండు చేయండి, శని దోషం కూడా పోతుంది. ఒక 1/2 కేజీ చింతపండు దానం చేయాలి మకర రాశి వారు. తద్వారా విశేష ధన ప్రాప్తి. ఇక మకర రాశి వారు ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి అష్టోత్తరం ఏమిటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ కానీ లేదా దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం కానీ ఈ మకర రాశి వారు ఈ 10 రోజుల్లో చదువుకుంటే సంపూర్ణ యోగాలు అంటే మనశ్శాంతి ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడానికి దక్షిణామూర్తి యొక్క పారాయణం సర్వ నవగ్రహ దోషాన్ని తీసేసి సంపూర్ణ దైవ బలాన్ని ప్రసాదిస్తుంది.